ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనుస్ మరోసారి వివాదాన్ని రాజేశారు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బంగ్లాదేశ్ మ్యాప్ను పాక్ సైనిక ఉన్నతాధికారికి ఆయన బహూకరించారు. దీంతో గ్రేటర్ బంగ్లాదేశ్ కోసం పిలుపునిస్తున్న అతివాద ఇస్లామిక్ గ్రూపులకు బంగ్లా సర్కారు వంతపాడుతోందా అనే చర్చ మొదలైంది. వాస్తవానికి 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ అధికార పీఠం ఎక్కినప్పటి నుంచే ఈశాన్య భారత రాష్ట్రాలపై మహమ్మద్ యూనుస్ విషం కక్కుతున్నారు. ఇక ఇదే సమయంలో భారత్ విరోధులైన పాకిస్తాన్, చైనాలతో అంటకాగుతున్నారు. యూనుస్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి పాక్ బంగ్లా దగ్గరవుతున్నాయి. దీనిలో భాగంగా పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్పర్సన్ జనరల్ షంషాద్ మీర్జా ఇటీవల బంగ్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా యూనుస్ మీర్జా భేటీ అయ్యారు. అప్పుడు పాక్ జనరల్ కు యూనుస్ పేరిట ఉన్న పుస్తకాన్ని బహూకరించారు. ఆ బుక్ కవర్ పేజ్ పై వక్రీకరించిన బంగ్లాదేశ్ మ్యాప్ కనిపించింది. భారత్కు చెందిన 7 ఈశాన్య రాష్ట్రాలు అందులో భాగంగా కనిపించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆయన చర్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండించారు.